హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాను ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మేము ఇచ్చిన ఈ ట్రెండ్ లెవెల్స్ ఫ్రీ ట్రయల్ లాస్ట్ థర్స్డే నుంచి ఇస్తున్నాము. అది రేపటి కంప్లీట్ అయిపోతుంది. ట్రయల్ విల్ బి కంప్లీటెడ్ బై టుమారో. మీకు కానీ దీంట్లో మీకు ఆల్రెడీ అడ్వాంటేజ్ చెప్పాను. మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసుకునేటట్టయితే మీరు ఓన్లీ ఆప్షన్ బయర్స్ అయితే మీరు ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పని. అలాగే నిఫ్టీ ట్రెండ్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటి ట్రెండ్ లెవెల్స్, టీసీఆర్ లెవెల్స్తో గ్రాఫ్ ఎలా మూవ్ అవుతుందని చెప్పని, ఇంట్రాడే టీసీఆర్ రెండు టుగెదర్ ఎలా మూవ్ అవుతాయి అనేది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను మీకు. ఇక్కడ మీరు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు రేపు ట్రయల్ ఎండ్ అవుతుంది. మీకు కానీ ఈ చార్ట్స్ కానీ మీకు నచ్చినట్టుండి మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చార్ట్స్ ఈ చార్ట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ చార్ట్స్ కానీ మీరు వాడడం మొదలు పెడితే మీకు వేరే చార్ట్స్ అవసరం ఉండనే ఉండదు. అంటే క్యాండిల్స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ వాటి అవసరం ఉండనే ఉండదు. ఇక్కడ మనం ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ ఈరోజు ఎలా ఇదైందని చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 22,053 దగ్గర ఓపెన్ అయింది. అది హై టచ్ అయింది 22,193 దగ్గర హై టచ్ అయింది. అండ్ లో టచ్ అయింది 22,052, ఆల్మోస్ట్ అంటే ఓపెన్లో సేమ్ ఉంది, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా కిందకి రాలేదు. అది కంటిన్యూస్గా పైకి వెళ్తానే ఉన్నది. పైకి వెళ్ళేది 22,178 దాటి 22,229 వరకు వెళ్ళాలి. అది 22,192 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చేది ఆల్మోస్ట్ 22,085 వరకు వచ్చి 22,147 దగ్గర క్లోజ్ అయింది. దీని టీసీఆర్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే 21,990 ఇస్ టీసీఆర్. ఆ టీసీఆర్ లెవెల్లో దాని పైన వచ్చేది మీకు వెళ్ళాల్సింది 22,220కి వెళ్ళాలి. అది అక్కడి వరకు వెళ్ళలేదు. 22,192 టచ్ అయింది. అక్కడ రేపేమైనా అక్కడ ఓపెన్ అవుతుందేమో మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి నిఫ్టీకి సంబంధించింది. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే, నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే మీకు చూడండి ఓపెన్ అయింది 46,643 దగ్గర ఓపెన్ అయింది. అండ్ అది పైకి వెళ్ళేది మీకు పైకి అంటే పైనకి వెళ్ళింది. ఫస్ట్ హై 709 టచ్ క్రాస్ అయింది. పైన హై టచ్ అయింది చూడండి 46,956. నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నది 46,946 అని ఒక లెవెల్ ఉందని చెప్పని. ఇక్కడ మీరు టీసీఆర్ లెవెల్స్ కానీ చూసుకుంటే 46,944 ఇస్ ద లెవెల్. అది టచ్ అయింది. అక్కడ నుంచి కింద ఇక్కడ మార్నింగ్ టచ్ అయింది. ఎక్కడ 11 o'clock 10:45 అప్పుడు టచ్ అయింది. అక్కడి నుంచి కిందకి వచ్చేసి అక్కడి నుంచి త్రూఅవుట్ ద డే దాని కిందే ఉంది. ఆల్మోస్ట్ పెద్ద కదలలేదు. అది రేంజ్ బౌండ్ ఉంది. ఎక్కడ ఆల్మోస్ట్ 11 గంటల నుంచి ఆల్మోస్ట్ 2 వరకు అట్నే, అంటే 2 వరకు ఆల్మోస్ట్ అట్నే ఉన్నది. అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చింది. లాస్ట్ మినిట్లో కొంచెం పైకి వెళ్ళింది. కానీ దీనివల్ల ఈ ఈ వంద అంటే 700 నుంచి 900 వరకు ఈ 200 పాయింట్లు పెరిగిన దీంట్లో అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఎవరికి మనీ వచ్చి ఉండదు. ఎందుకంటే అది పెరిగింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పెరిగింది కాబట్టి ఓటీఎం ట్రేడ్ చేసిన వాళ్ళకి పెద్ద వచ్చి ఉండదు. బట్ ఇంత మనీ అంటే 700 కాల్ చేసిన వాళ్ళు, లేదా 46,700, 46,600 కాల్ చేసిన వాళ్ళు, వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అయి ఉంటుంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఫిన్ నిఫ్టీకి సంబంధించింది మీరు చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఫిన్ నిఫ్టీ కూడా అలానే మూవ్ అవుతుంది. ఇది కూడా ఫిన్ నిఫ్టీ 20,733 దాని లెవెల్. మోస్ట్ ఆఫ్ ద డే అది అప్లోనే ఉన్నది. దాని టీసీఆర్ వచ్చి 20,573. అది దాటేదని 20,788 దాని లెవెల్, ఫస్ట్ లెవెల్. అక్కడే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డే ఉన్నది. దానిపైన లాస్ట్లో 813 దగ్గర క్లోజ్ అయింది. అది రేపు కానీ 788 పైన కనుక ఓపెన్ అయితే అది 21,000కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయితే 21,573కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది. ఈ టీసీఆర్ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు కానీ 46,944 కానీ క్రాస్ అయితే మీకు 47,400కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 4:30కి. లేదు బ్రేక్ అయిందంటే దానికన్నా కింద ఉండి కానీ దాని కానీ బ్రేక్ కానీ అయితే మీకు డైరెక్ట్గా 46,460కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఈ విధంగా చెక్ చేసుకోవాల్సింది. సో మీకు తర్వాత మనం లాస్ట్ ఇంకా మేము ఈరోజు సెన్సెక్స్ కూడా ఇచ్చేదానికి ట్రై చేసాము. అది సెన్సెక్స్ ఇది మీకు చూడండి. అది సెన్సెక్స్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. ఓపెన్ క్రాస్ అయింది. అంటే కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఓపెన్ క్రాస్ అయింది 72,692 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఓపెన్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పైకి వెళ్ళి 73,100 ఇది లెవెల్ దంది. 73,100 టచ్ అయింది. టచ్ అవ్వగానే నేరు కిందకు వచ్చింది. 72,896 దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 73,100 దగ్గర క్లోజ్ అయింది.
ఇక్కడ మీకు 72,587 ఇస్తుంది టీసీఆర్ అది. అది హై లెవెల్ టచ్ అవ్వాల్సింది 73,346 టచ్ అవ్వాలి. మీకు రేపు సెన్సెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ, సారీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ రేపు ఉంది. రేపు ఎక్స్పైరీ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే 73,346కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కానీ బ్రేక్ అయితే 72,577 ఇస్ ద లెవెల్. ఇది మన టీసీఆర్ లెవెల్స్ చెక్ చేసుకునేది. లేదు మీరు ఇంటర్డే లెవెల్స్ మన ఆల్రెడీ చార్ట్ ఉంది కాబట్టి ఇంటర్డే లెవెల్స్ చార్ట్లో మీరు చూసి చెక్ చేసుకోండి. మీకు దీంట్లో ఈజీగా ఉంటుంది, మీకు చెక్ చేసుకునే దానికి ఈజీగా. తర్వాత మీరు ఆప్షన్ బయర్స్ అయితే నేను ఎలా మీకు ఆ, చూసుకోవాలనేది ప్రొసీజర్ చెప్పున్నాను. మీరు సెలెక్ట్ టూ చార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో సెలెక్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది. దాంట్లో మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టండి. మీరు టూ చార్ట్స్ కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ టూ చార్ట్స్ ఆల్రెడీ నిన్నటిది ఇవి, నేను మార్చలేదు. ఇది నిన్నటిది ఇలా ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకునేదని మీరు చూసుకోండి. మీకు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ చూసుకోండి. ఇవి మీకు కనిపిస్తున్నది మన లైవ్ బర్సల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఈ లైవ్ బర్సల్ సిగ్నల్స్లో మీకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ సారీ ఫ్యూచర్స్ అండ్ స్పాట్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ ఆప్షన్ ముందు పెరుగుతుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఏ బైలో ఉండి ఏది ముందు పెరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. బై ఉన్నవే పైకి వస్తాయి ఫర్ ఆప్షన్ బయర్స్కి. ఇది మీకు ఆ, ఇది మీకు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ స్పాట్, దాని కింద టూ కాల్స్ టూ పుట్స్ ఉంటాయి. ఇది మీకు చాలా సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్గా చూసేది మీరు కాల్స్ బై ఉన్నాయా పుట్స్ బై ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మన దీనికి సంబంధించింది. మళ్ళీ చెప్తున్నాను, రేపు మన ట్రయల్ రేపు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ, వారం రోజుల నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నారు కాబట్టి మీరు కన్క్లూషన్కి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు కానీ హ్యాపీగా అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మేము ఈ లైవ్ కంటిన్యూ చేస్తాము. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది మీకు. మీరు దాన్ని చార్ట్ చూసుకుని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది మన ప్రోడక్ట్కి సంబంధించింది, ఇప్పటివరకు మేము ఇచ్చే సంబంధించింది. సో మీరు ఇది కానీ కంఫర్టబుల్గా ఉంటే మీరు దాన్ని షేర్ చేయండి. మన లైవ్ బైసల్ సిగ్నల్ ఈ చార్ట్స్కి సంబంధించింది వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.